ప్రస్తుతం మన మహబూబాబాద్ జిల్లా సంబంధించిన నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం మనైతే ఉన్నాము. మనతో మాట్లాడేందుకు ఉద్యమకారుడు ధర్మసబ్ నారాయణ సింగ్ గారు మనతో ఉన్నారు. అయితే ఉద్యమంలో అనేక అంశాల మీద అనేక పోరాటం చేసి ఉన్న వ్యక్తి, అయితే తండాలో పెరిగి తండాలో గూడాల్లో ఉండి చదువుకున్న వ్యక్తి మనతో ఉన్నారు. అయితే మొత్తంగా అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా మీద అనేక అంశాల మీద రైతులు బాధపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా యూరియా ఎందుకు ఇంతగనగా ఆ యూరియాని ఎక్కువ ఇష్టపడుతున్నారు రైతులు అనేది మనతో పాటు నారాయణ సింగ్ గారు ఉన్నారు. సార్, యూరియాని బాగా ఇష్టపడుతున్నారు రైతులు, అసలు యూరియాలో ఉన్న లాభ నష్టాలు ఏందో కొన్ని మీ విషయాల్లో చెప్పండి సార్. నా పేరు సీతారాం సార్. నమస్కారం అండి. నమస్కారం అండి సీతారాం గారు. చెప్పండి సార్. యూరియా ఈ తెలంగాణ రాష్ట్రం లోపల అత్యధికంగా మహబూబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా కూడా యూరియా 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 లైన్లోనే రైతులు ఉన్నారు. యూరియాని ఆకలి కేకలతో రైతులు అలమటిస్తున్నారు. ఓకే, ఎందుకు ఈ యూరియాకు అలవాటు పడ్డారనేది నేను చెప్పబోతున్నా. యూరియా లేకుండానే పంటలు పండించగలమా? యూరియా లేకుండా పండే పంటలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకేమైనా పంటలు ఉన్నాయా? ఎందుకు యూరియా మీద ప్రజలు రైతులు మక్కువ చూపుతున్నారు? యూరియా ఎక్కువ వాడడం వల్ల జరిగే అనార్థాన్ని రైతాంగానికి తెలుసా? ఎందుకు పసిగట్టలేకపోతున్నారు? ఇది ప్రభుత్వ పాలకుల యొక్క నిర్లక్ష్యమా, లేకుంటే అధికారుల నిర్లక్ష్యమా, లేక రైతులకు వీటి మీద అవగాహన లేకపోవడమా అనేది నేను ఒక సెరికల్చర్ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థిగా నాకు తెలిసిన విధంగా నేను ప్రయత్నం చేస్తున్నా. ఈ తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ రైతాంగానికి చేతులు జోడించి నమస్సుమంజలు తెలియజేసుకుంటున్నా. రైతు మిత్రులు, మీరు గ్రహించాల్సింది ఏంటంటే, యూరియా ఎక్కువగా వాడి మొక్కను వేపుగా పెరుగుతున్న ఎంత వేపుగా పెరుగుతుందో అంత ఆ సంతోషాన్ని చూస్తున్నారు తప్ప తద్వారా జరిగే అనార్థాన్ని మీరు పసిగట్టలేకపోతున్నారు. ఓకే, ఎందుకు ఈ విధంగా మీరు ఉన్నారనేది నేను మీకు తెలియజేస్తా. ఒక మొక్క బతకాలి అంటే కేవలం యూరియా అనేది కాదు, ఓకే, యూరియా లేకుండా కూడా మొక్క బతుకుతుంది. మీకు ఎవరు చెప్పే వాళ్ళు లేరనా? లేకుంటే ఎందుకు మీరు యూరియా మీద అత్యధికంగా మక్కువ చూపుతున్నారు? వాస్తవంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక గ్రామాలలో రైతు వేదికలు ఉన్నాయి. ఓకే, ఎక్కడ కూడా రైతు వేదికలలో రైతులకు అవగాహన కార్యక్రమాలు పెట్టిన దాఖలాలు నేనైతే చూడలే. ఓకే, కేవలం పేర్లకు మాత్రమే రైతు వేదికలు ఉన్నాయే తప్ప అక్కడ ఏ ఒక్క అధికారి కావాల్సిన వాళ్ళకు అవేర్నెస్ కార్యక్రమాలు, అవగాహన ప్రోగ్రామ్స్ ఎక్కడ కూడా పెట్టలేకపోయినారు. ఎందుకు రైతులకు చూపించలేకపోతున్నారు? ఎందుకు మీరు పంట మార్పిడి విధానాన్ని ఎందుకు మీరు ముందుకు తీసుకురావట్లేదు? అంటే ఏమైనా ఉంటే అంటే ఇప్పుడున్న పాలకులు ప్రభుత్వం మీద వేసి ఎత్తి పోసే విధానం ఎందుకు తీసుకొచ్చారు? ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం ఉంది, రైతులకు సరే అవగాహన లేకపోవడం కూడా ఉంది. ఎట్లా అంటే పెట్టడము ఒకే రకమైన పంట పెడుతున్నారు. ఓకే, ఉదాహరణకు చూస్తే తెలంగాణ యూరియా వేయడం వల్ల వరి పచ్చదనంగా పెరిగి పచ్చగా పైకి వచ్చేసి చిన్నపాటి గాలి దుమ్ము, చిన్నపాటి వర్షం వస్తే నేల వాళ్తుంది. రైతు మళ్ళీ నేను నష్టపోయినా అని చెప్తున్నాడు. అకాల వర్షంతో వరి అంతా ఆగమైందని చెప్పేసి. దీనికి కారణం ఏంటిది? నువ్వు విపరీతంగా ఎరువు వాడడమే కదా, నువ్వు విపరీతంగా యూరియా వాడడమే కదా. యూరియా విపరీతంగా వేయడం వల్ల పంట వేపుగా పెరిగి నేల పాలవుతుంది, ఉపయోగం ఏమీ లేదు. అది ఒక అనార్థం. రెండోది, యూరియా విపరీతంగా వేయడం వల్ల షుగర్ కంటెంట్ పెరుగుతుంది. దాని ద్వారా
ప్రతి ఒక్క సగటు జనాభాలో 50% దాకా వచ్చి ఉండొచ్చు సీతారాం గారు, నాకు తెలిసినంత వరకు. అంటే షుగర్ అండి. నేను చెప్తున్నా, ఎక్కువగా ఈ యూరియా వేసి పండించడం వల్ల పంటల్లో షుగర్, క్యాన్సర్, థైరాయిడ్ ఇటువంటి రోగాలు ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకు వస్తుంది అనేది గ్రహించలేకపోతున్నారు. దీనికి కారణం ఒక యూనివర్సిటీ విద్యార్థిగా నేను తెలియజేస్తున్నా, యూరియా వాడకాన్ని నిషేధించండి, కావాల్సిన యూరియాను మాత్రమే వేయండి. 5 బస్తాలు 4 బస్తాలు, 1 ఎకరానికి 4 బస్తాలు చొప్పున యూరియా వేస్తే ఆ తిండి ఎలా తింటామండి మనం? అంత కలుషితమైన తిండి, దాని ద్వారా మనం అనారోగ్య పాలవుతున్నాం. అది గ్రహించగలగాలి. అది ఎవరు చెప్పాలి? అధికారులు చెప్పాలి, రైతులకు అధికారులు చెప్పాలి. అట్లాంటి ప్రయత్నం చేయాలి. 1కి 4 సార్లు ఆ ప్రయత్నం చేయాలి. ఇప్పుడు యూరియా ప్రాబ్లం అయింది, యూరియా ఉంది, రేపొద్దున విపరీతంగా యూరియా వేసేసిన ధాన్యం విపరీతంగా వస్తుంది. ఎక్కువగా వరి ఎక్కువగా ఇక్కడ వేస్తున్నారు, వరి ఎక్కువ వస్తుంది. వరి వచ్చిన తర్వాత రేపొద్దున వరి కొనేవాళ్ళు లేరు అనేది కూడా మళ్ళీ ఇదే రైతులు మొత్తుకుంటారు. ఎందుకు ఒకటే రకమైన పంట విధానం ఎందుకు సాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? వేరే పంటలు లేవా? ఎందుకు ఒకే రకమైన పంట ఎందుకు జరుగుతుంది? రేపొద్దున ఇదే ప్రభుత్వానికి మళ్ళీ దుమ్మెచ్చిపోస్తారు. ఇక్కడ ప్రభుత్వం చేసేది కాదు, అధికారులు చెప్పాలి, ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలి. ప్రజలకు ఒకే రకమైన పంట వేయకండి, పంట మార్పిడి విధానాన్ని తీసుకురావాలి, ప్రభుత్వమే పంట రకం విధానాన్ని తీసుకురావాలి. రేపు పొద్దున ఇదే వరి విపరీతంగా రావడం వల్ల ఇదే రైతు నా ధాన్యం కొనుగోలు చేస్తలేరు. 15 రోజులు అవుతుంది, నా ధాన్యం ఇంకా కాంట పెట్టట్లేరు అని కొనుగోలు కేంద్రాలలో మళ్ళీ ఇదే లొల్లి అవుతుంది. కారణం ఏంటిది? ఒకే రకమైన పంట ఎక్కువగా రావడం వల్ల. ఇంకొకటి చెప్తాను, ఇక్కడ తెలంగాణలో మిర్చి కూడా ఉంది. ఇప్పుడు మిర్చి ఉంది, మీరు అన్నట్టు నేను చెప్తాను. మిర్చి గురించి చెప్తాను నేను ఒక 2 నిమిషాల్లో. వరి తర్వాత విపరీతంగా వేస్తున్నారు మొక్కజొన్న విపరీతంగా ఉంది. మీరు సర్వే చేయండి, తెలుసుకోండి. మొక్కజొన్న విపరీతంగా ఉంది. మిర్చి తగ్గించి ఈ సంవత్సరం ఎక్కువగా మొక్కలు వేశారు. మొక్కలు వేస్తే మొక్కలకు విపరీతంగా యూరియా వాడుతున్నారు. చాలా తప్పది. మొక్కజొన్న యూరియా లేకుండానే గాలిలో నత్రజని ఉంటది. మీరు ఎప్పుడన్నా యూరియా బ్యాగ్ ఎప్పుడన్నా చూస్తే కనుక 46% అని శాతం వేసి దాంట్లో నత్రజని, ఒక యూరియాలో 46% నత్రజని ఉంటుంది అని 46% అని రాసి ఉంటది. అయితే మీరు ఇదే కాకుండా ఎన్పికే ఎప్పుడైనా బస్తా మీద మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్పికే అని ఉంటది. ఇది రైతులకు తెలుసో లేదో నాకైతే తెలియదండి, రైతులకు చెప్పాలి. దాని వివరణ ఏంటిది? నేను ఇవ్వగలుగుతున్నా. చెప్పండి. ఎన్పికే అంటే ఒక బ్యాగ్, ఇప్పుడు ఉదాహరణకు 319 ఉంది, 319 దాంట్లో 19% నత్రజని, 19% భాస్వరము, 19% పొటాషియం. కే అంటే ఇక్కడ మిల్ట పొటాష్ వస్తుంది, కాల్షియం అనుకోవద్దు, పొటాషియం ఉంటుంది. ఇక్కడ ఇది వేయడం వల్ల కూడా మొక్కకు కావలసినంత నత్రజని, మొక్కకు కావలసిన భాస్వరము, మొక్కకు కావలసిన పొటాషియం అందుతుంది కదా. ఇది ఎందుకు వేస్తలేరు? యూరియాని ఎందుకు ఎక్కువగా వేస్తున్నారు? ఆల్మోస్ట్ దీంట్లో 50% దీంట్లో ఉంది కదా. ఇట్లాంటిది ఎందుకు రైతు వేయలేకపోతున్నాడు? ఇంకొకటి ఉంది, 28-0-13. 28-0-13 అని ఒక బ్యాగ్ ఉంటది. దాని మీద కూడా 28% యూరియా ఉంటది, 0% భాస్వరం ఉంటది. ఇక్కడ భాస్వరం అందులో ఉండదు, 13% పొటాషియం ఉంటది. అది వేయాలి. మొక్క కావలసిన నత్రజని దాంట్లో ఉంటాయి కదా. మైక్రో పోషకాలు అంటే సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాల మీద ప్రజలకు అవగాహన కావాలి. ఇప్పుడున్న ప్రజలు అంతా దాదాపు 90% యువతరమే ఉన్నారు, యువకులే ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి సెమినార్లు పెట్టాలి, వాళ్ళకి కావాల్సిన అవగాహన కార్యక్రమాలు ఏర్పడాలి. అధికారుల నిర్లక్ష్యం అంటారా? అధికారులు చేస్తలేరు, ఎక్కడ కూడా చేస్తలేరు. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు చేయాలి? మనం సమ్మర్ లో కనుక పంట మార్పిడి విధానాన్ని, ఎండాకాలంలో తొలి దశ
తొలికరి జల్లులోనే రైతులను కూర్చోబెట్టి ఇక్కడ ఉన్న ఈ మన మహబూబాబాద్ జిల్లాలో లేకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో గాని ఎట్లాంటి పంటలు పండిస్తే ఏ విధంగా ఉంటది అనేది ముందే కార్యక్రమం ట్రైనింగ్ ఇవ్వడము ఇలాంటి ఏది చేస్తే బాగుంటది ఎందుకు ఎక్కువ వాడాలా అది దాని మీద వాడాలి 2020 వాడాలి అనేది వాళ్ళకు ముందే అవగాహన ఇస్తే బాగుంటది అంటారు. 100% బాగుంటది. మరి ఎందుకు చేయలేకపోతుంది? ఈ అధికారుల నిర్లక్ష్యం చాలా ఉంది. నేనేమంటున్నా, భూసార పరీక్షలు నిర్వహించాలి. ఎంతమందికి ఎన్ని ఎకరాలు భూసారం నిర్వహించారు, భూసార పరీక్షలు చేయాలి. ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఎమ్మటే టెస్ట్ రాసి వైద్యుడు ఎలా పరీక్ష చేస్తున్నాడో నీ భూమి పరీక్ష నువ్వు చేయాలి కదా ఒక అధికారిగా. చేపించాల్సిన బాధ్యత నీలో ఉంది. రైతు వేదికలు పెట్టాలి, రైతు సెమినార్లు ఏర్పాటు చేయాలి. రైతు వేదికల కడ ఇదే ఒక 2 నెలలు నిర్వీర్యంగా ఆ గ్రామంలో ఉన్న పర్యవేక్షణ చేసి ఆ గ్రామ రైతులందరినీ కూర్చోబెట్టి నీ భూమి పరీక్ష చేయాలి. నీ భూమిలో ఎంత సారం ఉంది, అంటే ఎంత సారం తక్కువ ఉంది, ఎంత సారము, ఏ విధమైన నీకు ఫెర్టిలైజర్ ఫెర్టిసైడ్స్ నీకు అవసరం ఉంది అనేది రైతులకు అవగాహన కల్పిస్తేనే కనుక ఇది ప్రభుత్వం బాగుంటుంది, రైతాంగం బాగుంటారు, అధికారులు బాగుంటారు. ఇక్కడ రైతుల దృష్టిలో ఏముంది, ప్రభుత్వం మీద చాలా చెడు పేరుంది. ఏమని, యూరియా ఇస్తలేదు అని చెప్పేసి. నువ్వు ఎక్కువ మోతాదులో అంటే నీకు కావాల్సిన దానికంటే ఎక్కువ వాడకం అయినప్పుడు ప్రభుత్వం ఎక్కడ నుంచి సమకూర్చి ఇవ్వగలుగుతుంది? చేయాల్సినంత వరకు చేస్తుంది కదా. ప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టాల్సిన అవసరం కొంతమేరకే ఉంది, కానీ పూర్తిగా ప్రభుత్వాన్ని దుమ్మె చేయాల్సిన అవసరం లేదు. నేను ఎందుకు అంటున్నా అంటే ఎక్కువ వాడకం అవుతుంది అందరూ. నేను మళ్ళొక్కసారి రైతాంగాన్ని మరీ నేను చేతులు జోడి చెప్తున్నా, మహబూబాబాద్ జిల్లా లోపట ఎక్కువగా ఎరువులు వాడడం వల్ల మిర్చి ఎగుమతి కూడా లేదు. చైనా మిర్చి ఇక్కడ నుంచి వాళ్ళు మన మిర్చి వద్దు బాబు మీ మిర్చి అని అన్నారు. ఎందుకో తెలుసా, విపరీతంగా ఫెర్టిసైడ్స్ వాడడం వల్లనే మిర్చి రేటు ఎందుకు తగ్గింది అనేది ఒక్కసారి ఆత్మ విమర్శన చేసుకోవాలి రైతాంగం. ఎందుకు మనం ఎక్కడ ఉన్నాం, ఎందుకు మిర్చి తగ్గిపోయింది, ఎందుకు 25,000 రూపాయలు పలికిన మిర్చి ధర ఈ రోజు 12,000 13,000 ఎందుకు గణనీయంగా పడిపోయింది మిర్చి? ఇంకోటి పూర్తి ఒక నిమిషం, ఈ మన ఫెర్టిలైజర్ షాప్లు తండాల్లో, గూడాల్లో, గ్రామాల్లో పూర్తిగా అసలు ఇంట్లోనే పెట్టుకున్నారు. ఫెర్టిలైజర్ షాప్లో తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. దీని మీద మరి అధికారులు మరి దీన్ని టెస్ట్ చేసి వాళ్ళకి ఇచ్చారా అనేది కూడా తెలియదు. ఆయనకు మామూలుగా ఏదో నారుకు ప్రాబ్లం వచ్చినా ఏది వాడాలో తెలియని పరిస్థితిలో, అంటే గ్రామాల తండాల్లో అయితే విపరీతంగా ఉన్నాయి ఫెర్టిలైజర్ షాపులు. దీన్ని ఎలా చూస్తున్నారు? నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా అండి, ఎవరు ఒక ఫెర్టిలైజర్ షాప్ పెట్టుకోవాలి అంటే తగిన నాలెడ్జ్ ఉండాలి, స్టడీ ఉండాలి. అసలు దానికి ఒక మెడికల్ షాప్ పెట్టుకోవాలంటే మెడిసిన్ చదివిన వారు అయితేనే మెడికల్ షాప్ అనే విధంగా నిబంధన ఉందో, ఫెర్టిలైజర్ షాప్ పెట్టుకున్నట్టు ఫెర్టిలైజర్స్ అండ్ ఫెర్టిసైడ్స్ అంటే ఈ ఎరువుల గురించి కావచ్చు, లేకుంటే సీడ్ గురించి కావచ్చు, చదివిన విద్యార్థులు ఏదైతే బీజెస్సీ చదివిన వాళ్ళు, లేకుంటే బిఎస్సి అగ్రికల్చర్ చదివిన వాళ్ళు విద్యార్థులకు మాత్రమే అటువంటి ఫెర్టిలైజర్స్ లైసెన్స్ ఇవ్వాలి. తద్వారా ఒక పంటకు వచ్చే రోగాన్ని గ్రహించగలిగే కెపాబిలిటీ, అంటే పంటకు వచ్చిన రోగాన్ని ఏ విధంగా నివారణ చేయవచ్చు అనేది ఆ నాలెడ్జ్ ఆ ఫెర్టిలైజర్స్ షాప్ ఓనర్ కి తెలిసి ఉండాలి. రైతులు పలాని షాప్ లో ఎక్స్ షాప్ లో అరే అక్కడ నుంచి నేను మందు తీసుకొచ్చిన చాలా బాగా పనిచేస్తుంది అని ఒక మాట చెప్పంగానే లైన్ లో కడుతున్నాడు. అది ఎంతవరకు పనిచేస్తుంది అనేది ఎవరికి తెలియదు. ఆ షాప్ అతను అనేది బాగా పనిచేస్తుంది అని ఆయన మార్కెటింగ్ కోసం కొంతమందిని అక్కడొకటి చెప్పిస్తా ఉంటాడు. అట్లా కూడా రైతులు చాలా మంది మోసపోతున్నారు. ఇక్కడ నుంచి కాదు, గుంటూరు నుంచి మహబూబాబాద్ జిల్లాకు, గుంటూరు నుంచి దిగుమతి చేసుకొస్తున్నారు. అటువంటి నివారణ చేయాలి. రైతులకు విపరీతమైన అవగాహన కల్పించాలి. అధికారుల నిర్లక్ష్యము అధికారుల నిర్లక్ష్యం, పూర్తి అధికారుల నిర్లక్ష్యం ఉండాలి. ఎక్కడికక్కడ కట్టుదిట్టం కావాలి. పంట ఏంటంటే మల్బరీ సాగును ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది? ఎటువంటి ఫెర్టిలైజర్స్ కానీ ఫెర్టిసైడ్స్ కానీ వాడకుండా పండించే పంట కేవలం మల్బరీ పంట. ఎటువంటి
ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఫెర్టిసైడ్స్. ఒక్కసారి మలబరి మొక్క కనుక పెడితే 20 సంవత్సరాల దాకా మొక్క బతికే ఉంటది. యూరియా అవసరం లేదు, డిఏపి అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఒక్కసారి కనుక మనం నేలలో పెడితే 20 సంవత్సరాల దాకా ఉంటది. ఎట్లా దాని దిగుబడి ఎలా ఉంటుంది? నెల నెల ఆదాయం ఉంటది. ఎలా అంటే మలబరి సాగు కనుక చేస్తే రైతు నెలకు నెల నెల ఆదాయం ఉంటది. 1 కేజీ మలబరి పట్టుగుళ్ళు 580 రూపాయలు. 1 కేజీ పట్టుగుళ్ళు. 1 కింట 5,58,000 రూపాయలు 1 కింట పట్టుగుళ్ళ ధర ఇప్పుడు అంటే ఈ నెలలో ఉంది. పట్టు సాగు మీద రైతులకు ఎందుకు అవగాహన కల్పిస్తలేదు? ఇటువంటి ఎందుకు ముందుకు తీసుకురాస్తలేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా? ఒకే పంట మార్పిడి చేయాలి. ఒకే రకమైన వరి వేయడం, మొక్కలు వేయడం, మిర్చి వేయడం కంటే రైతుకి మల్బరీ సాగు మీద మీరు వాటి అవగాహన కల్పించండి. మల్బరీలో చాలా రకమైన లాభాలు ఉన్నాయి. పట్టుగుళ్ళ మీద చాలా సబ్సిడీ ఉంది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా మనకు రాయితీ ఇస్తుందండి. నీకు షెడ్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. మనకు కావలసిన మొక్కలు కూడా మనకు నర్సరీ ప్రభుత్వమే భరించి ఇస్తుంది. రైతులు ఎందుకు దీని మీద చూపించలేకపోతున్నారు అనేది నాకు చాలా బాధాకరమైన విషయం. ఇది ఇంకోటి సార్, ఇంకోటి పిండి పదార్థాలకు సంబంధించింది, కంది కావచ్చు సంబంధించినవి అసలు పూర్తిగా మర్చిపోయారు. నువ్వులు కావచ్చు, చిరుధాన్యాలు మర్చిపోయారు, పొత్తుడు కావచ్చు, పెసర్లు కావచ్చు, కందులు కావచ్చు. దీన్ని ఎందుకు పూర్తి స్థాయిలో మర్చిపోయారు? దీని మీద 1-2 నిమిషాలు మాట్లాడండి. నేను ఒకటి తెలియజేసుకుంటున్నా నాయక్ సార్. చెప్పండి సార్. మీరు ఎప్పుడైనా ఆయిల్ అంటే మన ఆయిల్ చూసారా? కాటన్ ఆయిల్, పామ్ ఆయిల్ లేకుంటే ఫ్రీడమ్ ఆయిల్ ఎప్పుడైనా మీరు కొనుగోలు చేశారా? ఆయిల్ చూస్తారు కదా, ఎందుకంటే ఇంట్లో మనకు కావాల్సింది. ఆ ఆయిల్ మీద ఒక బొమ్మ ఉంటది, పొత్తురుడు బొమ్మ, సన్ఫ్లవర్ బొమ్మ, పొద్దుతిరుగుడు బొమ్మ ఉంటది. ఇంకో ఆయిల్ మీద ఏముంటాయి, ఇంకో ఆయిల్ ప్యాకెట్ మీద ఏముంటది అంటే వేరుశనగ గింజలు, బొమ్మలు ఉంటాయి. ఎక్కడైనా వేరుశనగ పండిస్తున్నారండి? పొద్దుతిరుగుడు పండిస్తున్నారండి? ఎక్కడైనా ఉందా అండి? ఇప్పుడు ఇవి ఎక్కడ లేని విధంగా కేవలం అట్టా మీదనే, ఆ అట్టా మీదనే పరిమితమైన ఈ పొద్దుతిరుగుడు కావచ్చు, అట్టాకే పరిమితమైన వేరుశనగ, అది పల్లీలో వేరుశనగ సంబంధించిన బొమ్మలు మాత్రమే చూస్తున్నాం తప్ప ఎక్కడికి వెళ్ళి అయినా మనం ఈ ఫీల్డ్ ఎక్కడైనా మీరు చూశారా? మీరు ఒక జర్నలిస్ట్ గా ఈ మహబూబాద్ జిల్లా లోపల ఎక్కడైనా పొద్దుతిరుగుడు పంట ఎక్కడైనా మీరు చూశారా? అదే గమనించి ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు మీరు ఎందుకు ఈ రైతాంగం ఎందుకు గ్రహించలేకపోతున్నారు? ఆ బొమ్మ దూడను కొనుగోలు చేయడం, ఆ బొమ్మ దూడను కొనుగోలు చేయడం ఎక్కడి నుంచి వస్తుంది ఆయిల్ అనేది గ్రహించారా? ఓకే, అది వదిలేయండి. చాలా అసలు కళ్ళలో నీళ్లు తిరుగుతాయండి, చాలా బాధేస్తుంది. 8 ఏళ్ల పసిపాల మ్యాచర్ అవుతుంది. 8 ఏళ్ల అమ్మాయి, చిన్న పిల్లలు. కారణం ఏంటిది? ఎవరైనా గ్రహించారా? దాని కారణం ఏంటిదని ఎక్కడైనా చూశారా? మరి ఇట్లాంటి మందులు వాడడమే కదా. ఇప్పుడు నేను ఇందాక చెప్పుకొచ్చిన కండి నాయక్ సాబు, ఏమంటున్నామంటే విపరీతంగా యూరియా వాడడం వల్ల, ఇదే యూరియా మొక్కల్లో వేయడం వల్ల ఆ మొక్కల్లో షుగర్ శాతం పెరిగి అదే మొక్కలను ఇదే పౌల్ట్రీకి, అంటే ఆ కోళ్ళ ఫామ్ పౌల్ట్రీకి వేస్తున్నాం కాబట్టి ఆ కోళ్ళ ఫామ్ అదే మొక్కలను తిని ఆ కోళ్ళను మళ్ళీ చికెన్ తినడం వల్ల, అంటే ఇదంతా సర్క్యులేషన్ ఇలా మనం చిన్నప్పుడు చదువుకున్నాం, ఆహారపు గొలుసు పద్ధతి చదువుకున్న చూసిన వాళ్ళు. ఒక జీవి మీద ఇంకో జీవి ఎలా ఆధారపడి ఇది ఆహారపు గొలుసే. మీరు మొక్కలకు యూరియా ఇస్తున్నావు, మొక్కలేమో కోళ్ళకేమో మొక్కలు ఇస్తుంది, కోళ్ళను మళ్ళీ చిన్నపిల్లలు తింటున్నారు. 8 ఏళ్ల పసిపిల్ల ఇక్కడ బలవుతుంది, షుగర్ వస్తుంది, క్యాన్సర్ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది. ఎందుకు దీని మీద ప్రభుత్వాలు ఎందుకు చొరవ తీసుకోండి? ఎక్కడ జరుగుతుంది అనేది, ఎక్కడ జరుగుతుంది తప్పిదం, ఎక్కడ జరుగుతుంది? విపరీతంగా ప్రజలు ఎక్కడ నష్టపోతున్నారు, ఎందుకు గ్రహించలేకపోతున్నారు? ఇది ప్రతి ఇంట్లో జరుగుతున్నదే, ఇది ప్రతి ఇంట్లో జరుగుతున్నది కదా. ఇప్పుడు ఒక ఓటు కోసం పోయి 500-1000 రూపాయల కోసం ఓటేస్తున్నారు కదా. మా ఇంట్లో సమస్య బాబు, ఇలాంటి సమస్యలు వస్తున్నాయి, ఇలాంటి మందులు వేయొద్దు, ఏం చేయొద్దని ఈ సమస్యను కూడా తీసుకెళ్లాలి, ప్రతి ఇంటికి తీసుకెళ్లాలి. ఇది ప్రతి ఇంట్లో అనార్థాలు జరుగుతున్నాయి, ప్రతి ఇంట్లోనే చాలా నష్టపోతున్నారు. హాస్పిటల్లో వేల లక్షల రూపాయలు పెడుతున్నారు. కానీ మంచి ఆహారాన్ని
మంచి ఆహారాన్ని తీసుకునడంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. చాలా వెనుకబడి 100% 100% కలుషితమైన ఆహారాన్ని తింటున్నాం కాబట్టి ఇంకోటి చాలా అనార్థాలు జరుగుతున్నాయి. ఈ కందులు ఎక్కడైనా కందులు తిందాం అన్నా ఎప్పుడో ఒక 15 అంటే నాకు తెలిసి 15 years బ్యాక్ తిన్నా నేను. లేవు అసలు ఎక్కడ బయటికి పోతే అట్లా పోయి తీసుకొని తినేది అప్పుడు. ఎందుకు దీని మీద ఎందుకు అవగాహన కనిపించట్లే? మరి వ్యవసాయం సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఇక్కడ నిద్రపోతున్నారా, మరి వాళ్ళకి తెలియదా? మరి ఇందుకు దీని మీద ఒక్క 2 నిమిషాలు మాట్లాడు. కందుల మీద ఇప్పుడు నేను నా చిన్నతనంలో మా నాన్నగారు మేము చేసే వ్యవసాయం ఏ విధంగా ఉంది అంటే అండి, ఫస్ట్ మేము ఏం చేసామంటే పెసర్లు వేసేది. ఓకే, ఫస్ట్ పంట పెసర తీసేది. అవును. పెసర తీసిన తర్వాత పెసర అయిపోయిన తర్వాత మిర్చి వేసుకునేది దాంట్లో. ఓకే, మిర్చి వేసుకున్న తర్వాత మిర్చి ఒక 5 ఎకరాల భూమిలో మిర్చి వేసుకోవడం, ఫస్ట్ పెసర వేసుకోవడం, పెసర అయిపోయిన తర్వాత వెంటనే నెక్స్ట్ పంట మిర్చి వేసుకోవడం, తర్వాత 1 ఎకరం తినడానికి పొలం వేసుకోవడం. తర్వాత ఏం చేసేవాళ్ళం అంటే కందులు వేసేటోళ్ళం, వేరుశెనగ వేసేటోళ్ళం. మీరు చూసే ఉండొచ్చు బహుశా. ఏం చేసేదంటే ఒక 5 సార్లు వేరుశెనగ వేసి 1 సాల్ ఏమో కందులు వేసేటోళ్ళం. అక్కడ 2 పంటలు, అంతర్గత పంటలు అంటాం అన్నమాట. 2 పంటలు తీసేటోళ్ళం, కందులు తీసేటోళ్ళం, వేరుశెనగ తీసేటోళ్ళం. మరి అక్కడ సువాసన ఎట్లుండేది? మనకు కావాల్సినంత పదార్థాలు ఏదైనా దొరికేది. అసలు ఆ చేను ఆ వాతావరణం పోతే నిద్రపోయేటోళ్ళు. అక్కడ ఆ గాలి ఆ వాతావరణం అట్లా అంత మంచి ఆహారం తిన్నాం కాబట్టి మా తాతలు వాళ్ళు ఆ విధంగా ఉన్నారు. మా నాన్నమ్మ 98 సంవత్సరాలు అండి, స్టిల్ నవ్ ఇప్పటి వరకు 98 సంవత్సరాలు బతికే ఉంది. 98 సంవత్సరాలు అండి. ఇప్పుడు సెప్టెంబర్ 24 వస్తే 98 కంప్లీట్. ఒకసారి జొన్నలు సంబంధించిన పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకున్న వాళ్ళ స్కిన్ చూడండి. ఇప్పుడు మీరే చూడండి, మీ స్కిన్ అంతా ఎట్టుందంటే తెర మెరుస్తుంది. నేనున్నా నీ ముందు, నా స్కిన్ కి నీ స్కిన్ డిఫరెంట్ ఉంది. ఎందుకంటే పిండి పదార్థాలకు ఎక్కువగా ఎవరు అలవాటు పడి ఉన్న వాళ్ళ పిండి పదార్థాలు తిన్న క్యాండిడేట్లది మెరుస్తా ఉంటది. ఆ యాక్టివ్నెస్, ఆ గ్లో అనేది కూడా పోలా అలానే ఉంది. ఇక మీ తాతగారు అన్నప్పుడు 98 సంవత్సరాలు అంటే వాళ్ళది ఇప్పుడు అట్టే ఉండదు. స్కిన్ అట్టే ఉంటది ఇప్పుడు చూసిన. అవునండి, ఇది ఎవరు గమనించట్లా. డబ్బులు, హోదా, భూములు ఇదే పని మీద చెప్తాను. దీని మీద ఉన్నది తప్ప వేరే ముఖం మీద ఏం లేదు. అసలు వాళ్ళ జీవితం ఎటుపోతుందో కూడా తెలియదు వాడికి. దీని మీద 1 నిమిషాలు పిల్లల మీద అంటే 8 సంవత్సరం నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, వాళ్ళ అలవాట్లు ఎలా ఉండాలి, ఇప్పుడు న్యాచురల్ గా ఉండాలి, న్యాచురల్ జీవితం ఎలా గడపాలనేది 1 నిమిషాలు మాట్లాడండి. వాస్తవంగా పిల్లలకి ఎటువంటి పదార్థాలు మనం ఇవ్వాలి అంటే పిల్లల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనము ఏ రకమైన గ్రహించారా, ఈ రోజు నెయ్యే కలుషితం అయిపోయింది. అంటే ఆ ఏ టైంలో పెట్టాలో ఆ టైంలో వేపుగా పెరగడానికి మనకు ఏం చేసేవాళ్ళు. చిన్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళం అంటే కొబ్బరి కుడుకులో నెయ్యి పోసి నానబెట్టి ఒక బకెట్ లోనో ఒక దాంట్లో పెట్టి బాక్స్ లో పెట్టి ఒక 3 రోజుల తర్వాత బాగా తినేటోళ్ళం. ఆ లైఫ్ స్టైల్ అనేది ఇప్పుడు లేదు. అలాంటి దాన్ని బయటకు తీయాలి ఇప్పుడున్న పొజిషన్ లో. ఇప్పుడున్న పొజిషన్ అంటే ఏదైనా గతాన్నే గుర్తు పెట్టుకొని బతకాలి. ఓల్డ్ ఇస్ గోల్డ్ అనే ఎందుకన్నారంటే ఇదే దీన్నే పెసర్ల టైంలో రోజు మనం పెసర్ల టైంలో వచ్చేటప్పుడు మనం ఏం చేసేవాళ్ళంటే పెసర్ని ఉడకబెట్టుకొని పెసర్లని తినేది, తర్వాత పెసర పంపు తినేది, కందులు ఉడకబెట్టుకొని తినేది, మళ్ళీ కందిపప్పు తినేది, వేరుశెనగ కాల్చుకొని తినేది, వేరుశెనగతోనే మళ్ళీ అదే వేరుశెనగతోనే మనం నూనె తయారు చేసుకొని మనం తీసేవాళ్ళం. ఇక్కడ ఏం జరుగుతుందంటే మొత్తం రెడీమేడ్ అవుతుంది. ఈ రెడీమేడ్ జీవితంలో మనం కూడా రెడీమేడ్ లోనే తొందరగానే 50 సంవత్సరాలకి మన కాల పరిమితి 50 సంవత్సరాల పరిమితం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఒకరినొకరు చెప్పుకోవడం కంటే ఫస్ట్ మనం మారాలి, మనలో మార్పు రావాలి, మనం చూసి నలుగురు ఆదర్శంగా తీసుకోవాలి, మనల్ని పాలించేటోళ్ళ దగ్గర కూడా మార్పు రావాలి, మనల్ని పాలించే ప్రభుత్వ పాలకుల్లో కూడా
మార్పు రావాలి. ఇదంతా కనుక ఒకరి నుంచి ఒకరు ఏ విధంగా అయితే స్ప్రెడ్ అవుతుందో, నాశనం జరుగుతుందో, అలా ఒకరి నుంచి ఒకరికి మంచి జరగాలి. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. T9 న్యూస్ అండి మాది. థ్యాంక్ యూ. T9 న్యూస్ అయితే కొన్ని విషయాల మీద కొన్ని మాట్లాడిన దాని మీద నారాయణ సింగ్ గారు మాట్లాడిన దాంట్లో పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే పిండి పదార్థాలను పూర్తిగా ఆ రైతాంగాలు అయితే మర్చిపోయారు. వాళ్ళు కనీసం వ్యవసాయంలో కూడా నాటుకోవాలి, దాని ద్వారా ఏ ఉపయోగాలు ఉంటాయో కూడా మర్చిపోయి బతుకుతున్నారు. రైతాంగాన్ని కనీస అవగాహన కూడా సంబంధించిన ప్రభుత్వాలు అందించట్లేదు. వాళ్ళకు ఒక గైడెన్స్ అనేది కూడా వాళ్ళకి అందించని స్థితిలో ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. సంబంధించిన అధికారులు పనిచేయట్లేదని కూడా పూర్తిగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే మొత్తంగా అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పత్తి, దాంతో పాటు మిర్చి, తర్వాత వరి, ఈ మూడింటి మీదనే ఎక్కువ ముప్పు చూపించేసి తర్వాత వర్షాకాలంలో వీళ్ళు పంట పొలాలు వస్తాయి, అప్పుడు ఆ యొక్క పంట వచ్చిన తర్వాత కూడా అది కొనట్లేదని దాని మీద ప్రభుత్వం మీదనే ఇరుసుకబడుతున్న పరిస్థితి. అయితే మొత్తంగా అయితే చాలా పదార్థాలు, చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఈ ఐటమ్స్ ని మర్చిపోయారు. పిండి పదార్థాలు పూర్తిగా మర్చిపోయారు, నువ్వులను మర్చిపోయారు, కందులను మర్చిపోయారు, పెసరులను మర్చిపోయారు, పొత్తులకు సంబంధించిన ఆ నూనెను ఎట్లా వాడాలని కూడా మర్చిపోయిన పరిస్థితిలో ఉన్నారని కూడా వాళ్ళు చెప్పిన విషయంలో కూడా మనం చాలా పూర్తి డీటెయిల్స్. దాంతోపాటు చిన్న పిల్లలు 8 సంవత్సరాల నుంచి 13-12 సంవత్సరాల లోపు, అంటే ఆ పిల్లలు కూడా మెచ్యూర్ అవుతున్న పరిస్థితి. ఎందుకు అవుతున్నారంటే ఆహార అలవాట్లు, ఆ పదార్థాలను ఎక్కువగా తీసుకోవడము, కానీ మోటివేషన్ లేకపోవడం వల్లనే కూడా మన సార్ చెప్తున్న పరిస్థితి. ఇది ఏది ఏమైనా సరే ఆహార అలవాట్లో అనేక లోపాలు ఉన్నాయని కూడా చెప్తున్న పరిస్థితి. T9 ప్రదేశ్ సీతారాంతో ఫేస్ టు ఫేస్ మహబూబాబాద్ జిల్లా నుండి. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. థ్యాంక్ యూ.